హలో అందరికీ డే 2లో చిక్మంగళూరులో మేము 4 ప్లేసెస్ విజిట్ చేసాం. అవేంటో చూసేద్దాం. అండ్ మా క్యాబ్ డ్రైవర్ లేట్ చేయడం వల్ల 4 ప్లేసెసే విజిట్ చేయగలిగాము. లేకపోతే ఇంకా ఎక్స్ట్రాగా ప్లేసెస్ విజిట్ చేద్దాము. మీరు ఆ మిస్టేక్ చేయకుండా చూసుకోండి. ఫస్ట్ అయితే మేము కెమ్మన్గుండికి వెళ్ళాము. మేము విజిట్ చేసిన ప్లేసెస్ అన్ని కెమ్మన్గుండిలోనే ఉన్నాయి. ఫస్ట్ అయితే శ్రీ కృష్ణ రాజేంద్ర బొటానికల్ గార్డెన్కి వెళ్ళాము. యాక్చువల్గా ఫస్ట్ హెబ్బా ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాము. మా క్యాబ్ డ్రైవర్ లేట్ చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ మాకు 12కి రమ్మని చెప్పారు. సో అందుకే ఫస్ట్ మేము బొటానికల్ గార్డెన్కి వచ్చేసామన్నమాట. ఆ క్యాబ్ డ్రైవర్ వల్లే కొద్దిగా లేట్ అయిపోయింది. లేకపోతే ఫస్ట్ హెబ్బే ఫాల్స్కే విజిట్ చేద్దాం. ఇక్కడ కూడా ప్లేసెస్ చాలా బాగున్నాయి. బొటానికల్ గార్డెన్లోని వ్యూ పాయింట్ ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. ఒక దగ్గర అయితే సూపర్ మెట్లెక్కి పైకి ఎక్కాలి. సో అది మాత్రం మిస్ చేసుకోకండి. అక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు దాన్ని మాత్రం అసలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ అయితే మేము హెబ్బే ఫాల్స్కి వెళ్తున్నాం త్రూ జీప్ ద్వారా. ప్రైవేట్ జీప్స్ ఉంటాయి అండ్ గవర్నమెంట్ జీప్స్ ఉంటాయి. ప్రైవేట్ జీప్ అయితే 500 ఛార్జ్ చేస్తారు. గవర్నమెంట్ జీప్ అయితే 590 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ గవర్నమెంట్ జీప్సే బెస్ట్. ప్రైవేట్ జీప్స్ అయితే చాలా ఉంటాయి. గవర్నమెంట్ జీప్స్ అలా ఉండవు, లిమిటెడ్ టైంలోనే ఉంటుంది. పెద్దవాళ్ళతో వెళ్తే మాత్రం గవర్నమెంట్ జీప్సే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనకి సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి. త్రూ అవర్ జర్నీ జీప్ ద్వారా అప్ అండ్ డౌన్ 20 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ జీప్ ఒక దగ్గర ఆపిన తర్వాత అక్కడి నుంచి 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మధ్యలోని చాలా వంతెనలా ఉంటుంది. అక్కడ మాత్రం మీరు జాగ్రత్తగా నడుచుకొని వెళ్ళాలి. టైం అయితే జీప్లోని ఒక సైడ్ 45 మినిట్స్ టు 1 అవర్ పడుతుంది. అండ్ నెక్స్ట్ టైం వచ్చి జీప్ దిగ్గానే మనకి టైం 1 అవర్ ఇలానే టైం ఇస్తారు ఫాల్స్కి వెళ్ళి రావడానికి. మీరు ఆ టైంని చూసుకొని మేనేజ్ చేసుకోండి. అండ్ మనకి ఆ ఫాల్స్ దగ్గర అయితే ఫొటోస్ తీసుకోవడానికి అస్సలు అవ్వదు, అంత ఫోర్స్తో పడుతుంది. మనకి నిల్చుంటే అక్కడ దగ్గరలో కాదు, చాలా దూరంగా నిల్చున్నాం. కానీ అప్పటికి మేము తడిచిపోయాం అనమాట. సో స్నానం చేసినట్టు తడిచిపోయాము, అలా ఉంటుంది. ఇక్కడ స్నానం చేయొచ్చు, బట్ అమ్మాయిలకి బట్టలు మార్చుకోవడానికి వాష్రూమ్స్ అయితే అవైలబిలిటీలో అస్సలు లేవు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ త్రూ అవుట్ జర్నీ అయితే సూపర్గా ఉంది. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే చిక్మంగళూరు వస్తే హెబ్బే ఫాల్స్కి. నెక్స్ట్ అయితే జెడ్ పాయింట్ అండ్ శాంతి ఫాల్స్కి వెళ్తున్నాము. ఈ 2 ఒకే దగ్గర ఉంటాయి. ఇక్కడికి వెళ్ళాలంటే ట్రెక్కింగ్ చేసుకునే వెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ జీప్స్ ఏం అవైలబిలిటీ ఉండవు దీనికైతే. అండ్ ఇక్కడ లోపలికి ఎంట్రీ టికెట్ కాస్ట్ ఏమొచ్చి 100 రూపీస్ పడుతుంది. అండ్ 1 వే అయితే 3 కిలోమీటర్స్ ఉంటుంది ట్రెక్కింగ్ చేయడానికి. జెడ్ పాయింట్కి చేరుకోవడానికి అప్ అండ్ డౌన్ అయితే 6 కిలోమీటర్స్. అండ్ మనకి టైం మినిమం 1 అవర్ టు 45 మినిట్స్ పడుతుంది ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళడానికి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్కడ నెయిల్స్ ఉంటాయి, అది మాత్రం జాగ్రత్త. రాగానే అది మాత్రం చూసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలిసి